కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ 114 కూడా విడుదల చేసి 10,117 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ 10,117 మందిలో 3,600 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులే, ఒక 700 మంది డిగ్రీ లెక్చరర్లు, ఓ 400 మంది మరి పాలిటెక్నిక్ లెక్చరర్లు, అంటే మొత్తం అధ్యాపకులే సుమారు 5,000 మంది ఉన్నారు. కానీ ఆ చట్టం చేసినప్పుడు కూడా కేవలం మెడికల్ అండ్ హెల్త్లో కొద్దిమంది మాత్రం రెగ్యులరైజ్ అయ్యారు. అనగానే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని ఆ చట్టం ప్రకారం జీవో నెంబర్ 114 ప్రకారం రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, మన శాసనమండలిలో కూడా ప్రస్తావన చేశాం. అందుకని ఈరోజు జూనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల లెక్చరర్ల సంఘం తరఫున ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష, ఒక నిరసన దీక్ష జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 వేల మంది వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, జీవో నెంబర్ 114ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న జూనియర్ అధ్యాపకులకి మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. పీజే గాంధీ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం జీవో నెంబర్ 114 కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని విడుదల చేసింది. కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ ఎవరు కూడా రెగ్యులర్ కాలేదు. మరి కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేయాలని దశలవారీ కార్యక్రమంలో భాగంగా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. గణపతి హోమాల ద్వారా, దేవుడి ద్వారా కూడా అడిగాం, అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇవాళ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు బిఎస్ఆర్ శర్మ, ప్రెసిడెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్. మేము 2000 సంవత్సరంలో 143 జీవో ప్రకారం అందరం కూడా ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం యాక్ట్ 30ని పెడుతూ 114 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 3,618 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లని రెగ్యులర్ చేయాలని చెప్పాము. కార్యాచరణ ప్రకటించాం. ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి 114 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాం.